పంచాయతీ ఎన్నికల పోలింగ్. పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఈ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. సాయంత్రమే ఓట్ల లెక్కింపు కూడా పూర్తి కానుంది. ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఇదే రోజు పూర్తి చేస్తారు. మొత్తం 56,19,430 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందరూ స్వేచ్ఛగా ఓట్లు వేయాలని అధికారులు సూచించారు. ఇక మొదటి విడతలో 396 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 2,489 మంది మొత్తం 3 దశల్లో జరిగే ఎన్నికలకు మైక్రో అబ్జర్వర్స్ గా నియమించారు. 3,461 వెబ్ కాస్టింగ్ సిబ్బందిని పోలింగ్ కోసం నియమించారు. ఓటర్ స్లిప్స్ ముందు రోజే పంపిణీ చేశారు. 12 రకాల గుర్తింపు కార్డులతో ఏదైనా ఒక కార్డుతో వెళ్లి ఓటు వేయచ్చని రాణి కుముదిని చెప్పారు. తొలి దశ పోలింగ్ కోసం మొత్తం 45,086 బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేశారు. టోల్ ఫ్రీ నెంబర్స్ ఇచ్చారు. ఏదైనా ఫిర్యాదులు ఉంటే చెప్పాలని సూచించారు. దానికి ఇప్పటి వరకు 1,200 ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఓటింగ్ ఏరియాలో హాలిడే ప్రకటించారు. ఇక ఈ రోజు జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి దశకు రంగం సిద్ధమైంది. ప్రశాంతంగా, స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ఎన్నికలు జరగడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో ఓటర్లు ఓటు వేయడానికి వీలుగా సెలవు ప్రకటించారు. ఇప్పటి వరకు ఎన్నికల ప్రక్రియలో ఎన్ఫోర్స్మెంట్ బృందాలు 8.20 కోట్ల విలువైన నగదు మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక మొదటి విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 189 మండలాల్లో 4,236 సర్పంచ్, 37,440 వార్డులకు సంబంధించి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందుకోసం 37,562 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అవగా మధ్యాహ్నం 1 గంట వరకు జరగనుంది. అయితే పోలింగ్ ముగిసిన అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలు ప్రకటిస్తారు. అనంతరం వార్డు సభ్యులతో భేటీ అయి ఉప సర్పంచ్ ని ఎన్నుకుంటారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికలను సజావుగా నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక తెలంగాణలోని 31 జిల్లాల్లో 12,728 సర్పంచ్ స్థానాలు, 1,12,242 వార్డ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. షెడ్యూల్ ప్రకారం మొదటి దశలో 4,236 పంచాయతీలకు, ఇక రెండవ దశలో 4,333 పంచాయతీలకు, చివరి దశలో 4,159 పంచాయతీలకు పోలింగ్ జరుగుతుంది. వార్డు పదవులకు 9,633 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక ఇప్పుడు మిగిలిన వార్డుల్లో ఎన్నికలు జరుగుతాయి. 64,455 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పోలింగ్ సజావుగా జరిగేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం, జిల్లా యంత్రాంగాలు విస్తృతమైన ఏర్పాట్లు చేశాయి. దాదాపు 70,000 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. ఓటింగ్ ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమై తర్వాత ఫలితాలు వస్తాయి. పంచాయతీ ఎన్నికల పోలింగ్. పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఈ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. సాయంత్రమే ఓట్ల లెక్కింపు కూడా పూర్తి కానుంది. ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఇదే రోజు పూర్తి చేస్తారు. మొత్తం 56,19,430 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందరూ స్వేచ్ఛగా ఓట్లు వేయాలని అధికారులు సూచించారు. ఇక మొదటి విడతలో 396 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 2,489 మంది మొత్తం 3 దశల్లో జరిగే ఎన్నికలకు మైక్రో అబ్జర్వర్స్ గా నియమించారు. 3,461 వెబ్ కాస్టింగ్ సిబ్బందిని పోలింగ్ కోసం నియమించారు. ఓటర్ స్లిప్స్ ముందు రోజే పంపిణీ చేశారు. 12 రకాల గుర్తింపు కార్డులతో ఏదైనా ఒక కార్డుతో వెళ్లి ఓటు వేయచ్చని రాణి కుముదిని చెప్పారు. తొలి దశ పోలింగ్ కోసం మొత్తం 45,086 బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేశారు. టోల్ ఫ్రీ నెంబర్స్ ఇచ్చారు. ఏదైనా ఫిర్యాదులు ఉంటే చెప్పాలని సూచించారు. దానికి ఇప్పటి వరకు 1,200 ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఓటింగ్ ఏరియాలో హాలిడే ప్రకటించారు. ఇక ఈ రోజు జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి దశకు రంగం సిద్ధమైంది. ప్రశాంతంగా, స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ఎన్నికలు జరగడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో ఓటర్లు ఓటు వేయడానికి వీలుగా సెలవు ప్రకటించారు. ఇప్పటి వరకు ఎన్నికల ప్రక్రియలో ఎన్ఫోర్స్మెంట్ బృందాలు 8.20 కోట్ల విలువైన నగదు మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక మొదటి విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 189 మండలాల్లో 4,236 సర్పంచ్, 37,440 వార్డులకు సంబంధించి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందుకోసం 37,562 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అవగా మధ్యాహ్నం 1 గంట వరకు జరగనుంది. అయితే పోలింగ్ ముగిసిన అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలు ప్రకటిస్తారు. అనంతరం వార్డు సభ్యులతో భేటీ అయి ఉప సర్పంచ్ ని ఎన్నుకుంటారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికలను సజావుగా నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక తెలంగాణలోని 31 జిల్లాల్లో 12,728 సర్పంచ్ స్థానాలు, 1,12,242 వార్డ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. షెడ్యూల్ ప్రకారం మొదటి దశలో 4,236 పంచాయతీలకు,
ఇక రెండవ దశలో 4333 పంచాయతీలకు, చివరి దశలో 4159 పంచాయతీలకు పోలింగ్ జరుగుతుంది. వార్డు పదవులకు 9633 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక ఇప్పుడు మిగిలిన వార్డుల్లో ఎన్నికలు జరుగుతాయి. 64455 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పోలింగ్ సజావుగా జరిగేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం, జిల్లా యంత్రాంగాలు విస్తృతమైన ఏర్పాట్లు చేశాయి. దాదాపు 70,000 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. ఓటింగ్ ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమై తర్వాత ఫలితాలు వస్తాయి. పంచాయతీ ఎన్నికల పోలింగ్. పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఈ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. సాయంత్రమే ఓట్ల లెక్కింపు కూడా పూర్తి కానుంది. ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఇదే రోజు పూర్తి చేస్తారు. మొత్తం 56,19,430 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందరూ స్వేచ్ఛగా ఓట్లు వేయాలని అధికారులు సూచించారు. ఇక మొదటి విడతలో 396 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 2,489 మంది మొత్తం 3 దశల్లో జరిగే ఎన్నికలకు మైక్రో అబ్జర్వర్స్ గా నియమించారు. 3,461 వెబ్ కాస్టింగ్ సిబ్బందిని పోలింగ్ కోసం నియమించారు. ఓటర్ స్లిప్స్ ముందు రోజే పంపిణీ చేశారు. 12 రకాల గుర్తింపు కార్డులతో ఏదైనా ఒక కార్డుతో వెళ్లి ఓటు వేయచ్చని రాణి కుముదిని చెప్పారు. తొలి దశ పోలింగ్ కోసం మొత్తం 45,086 బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేశారు. టోల్ ఫ్రీ నెంబర్స్ ఇచ్చారు. ఏదైనా ఫిర్యాదులు ఉంటే చెప్పాలని సూచించారు. దానికి ఇప్పటి వరకు 1200 ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఓటింగ్ ఏరియాలో హాలిడే ప్రకటించారు. ఇక ఈ రోజు జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి దశకు రంగం సిద్ధమైంది. ప్రశాంతంగా, స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ఎన్నికలు జరగడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో ఓటర్లు ఓటు వేయడానికి వీలుగా సెలవు ప్రకటించారు. ఇప్పటి వరకు ఎన్నికల ప్రక్రియలో ఎన్ఫోర్స్మెంట్ బృందాలు 8.20 కోట్ల విలువైన నగదు మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక మొదటి విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 189 మండలాల్లో 4,236 సర్పంచ్, 37,440 వార్డులకు సంబంధించి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందుకోసం 37,562 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అవగా మధ్యాహ్నం 1 గంట వరకు జరగనుంది. అయితే పోలింగ్ ముగిసిన అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలు ప్రకటిస్తారు. అనంతరం వార్డు సభ్యులతో భేటీ అయి ఉప సర్పంచ్ ని ఎన్నుకుంటారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికలను సజావుగా నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలంగాణలోని 31 జిల్లాల్లో 12,728 సర్పంచ్ స్థానాలు, 1,12,242 వార్డ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. షెడ్యూల్ ప్రకారం మొదటి దశలో 4,236 పంచాయతీలకు, ఇక రెండవ దశలో 4,333 పంచాయతీలకు, చివరి దశలో 4,159 పంచాయతీలకు పోలింగ్ జరుగుతుంది. వార్డు పదవులకు 9,633 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక ఇప్పుడు మిగిలిన వార్డుల్లో ఎన్నికలు జరుగుతాయి. 64,455 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పోలింగ్ సజావుగా జరిగేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం, జిల్లా యంత్రాంగాలు విస్తృతమైన ఏర్పాట్లు చేశాయి. దాదాపు 70,000 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. ఓటింగ్ ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమై తర్వాత ఫలితాలు వస్తాయి. పంచాయతీ ఎన్నికల పోలింగ్. పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఈ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. సాయంత్రమే ఓట్ల లెక్కింపు కూడా పూర్తి కానుంది. ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఇదే రోజు పూర్తి చేస్తారు. మొత్తం 56,19,430 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందరూ స్వేచ్ఛగా ఓట్లు వేయాలని అధికారులు సూచించారు. ఇక మొదటి విడతలో 396 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 2,489 మంది మొత్తం 3 దశల్లో జరిగే ఎన్నికలకు మైక్రో అబ్జర్వర్స్ గా నియమించారు. 3,461 వెబ్ కాస్టింగ్ సిబ్బందిని పోలింగ్ కోసం నియమించారు. ఓటర్ స్లిప్స్ ముందు రోజే పంపిణీ చేశారు. 12 రకాల గుర్తింపు కార్డులతో ఏదైనా ఒక కార్డుతో వెళ్లి ఓటు వేయచ్చని రాణి కుముదిని చెప్పారు. తొలి దశ పోలింగ్ కోసం మొత్తం 45,086 బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేశారు. టోల్ ఫ్రీ నెంబర్స్ ఇచ్చారు. ఏదైనా ఫిర్యాదులు ఉంటే చెప్పాలని సూచించారు. దానికి ఇప్పటి వరకు 1200 ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఓటింగ్ ఏరియాలో హాలిడే ప్రకటించారు. ఇక ఈ రోజు జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి దశకు రంగం సిద్ధమైంది. ప్రశాంతంగా, స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ఎన్నికలు జరగడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో ఓటర్లు ఓటు వేయడానికి వీలుగా సెలవు ప్రకటించారు. ఇప్పటి వరకు ఎన్నికల ప్రక్రియలో ఎన్ఫోర్స్మెంట్ బృందాలు
8.20 కోట్ల విలువైన నగదు మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక మొదటి విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 189 మండలాల్లో 4,236 సర్పంచ్, 37,440 వార్డులకు సంబంధించి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందుకోసం 37,562 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అవగా మధ్యాహ్నం 1 గంట వరకు జరగనుంది. అయితే పోలింగ్ ముగిసిన అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలు ప్రకటిస్తారు. అనంతరం వార్డు సభ్యులతో భేటీ అయి ఉప సర్పంచ్ ని ఎన్నుకుంటారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికలను సజావుగా నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక తెలంగాణలోని 31 జిల్లాల్లో 12,728 సర్పంచ్ స్థానాలు, 1,12,242 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. షెడ్యూల్ ప్రకారం మొదటి దశలో 4,236 పంచాయతీలకు, ఇక రెండవ దశలో 4,333 పంచాయతీలకు, చివరి దశలో 4,159 పంచాయతీలకు పోలింగ్ జరుగుతుంది. వార్డు పదవులకు 9,633 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక ఇప్పుడు మిగిలిన వార్డుల్లో ఎన్నికలు జరుగుతాయి. 64,455 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పోలింగ్ సజావుగా జరిగేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం, జిల్లా యంత్రాంగాలు విస్తృతమైన ఏర్పాట్లు చేశాయి. దాదాపు 70,000 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. ఓటింగ్ ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమై తర్వాత ఫలితాలు వస్తాయి.